కవితకు కొత్త పార్టీ పెట్టుడేమో కానీ లైన్ పెట్టి ఒకళ్ళనికి ఒకళ్ళు ఎడిస్తాండ్రు. కొందరికైతే నచ్చుతాయి, ఇంకొందరికైతే నచ్చలేదు. జరంతా గులాబీ పార్టీ వాళ్ళు సపుడాకనే ఉన్నా ఇంకిందరు కరడాలు ఆడబట్టే పార్టీ మీద. కమలం పార్టీ వాళ్ళు అయితే ఏకి పారేసిన పని చేస్తాండ్రు. మరి ఎవరెట్లా అరుచుకుంటాండ్రు, గులాబీ పార్టీ వాళ్ళు మాట ఏంది, కవితక్క తండ్రి ఏమంటాడు, ఇట్లా అన్నీ మనము పెడదాం పాండ్రి. కవితక్క పార్టీ పేరు ఎలా చెప్పుడుతోటి కొందరు సంబరపడితే ఇంకిందరు కోపానికి వస్తారు. అదేం పార్టీ అదేం పేరు, తండ్రి నుంచి వేరయ్యే కొత్తగా పార్టీ పెట్టి ఏం చేస్తుంది, ఏం సాధిస్తుంది, ఇంట్లో ఉండి ఏం చేసింది, ఇప్పుడు కొత్తగా పెట్టి ఏం చేస్తుంది అని కొందరు కారడ్డలాడితే సపోర్టింగ్ ఇచ్చి మాట్లాడుతుందని పెరుగుతుర్రు. ఇక ధర్మపురి అరవింద్ సార్ అయితే ఏకంగా కవితక్కను తిట్టినంత పని చేసిండులా. ఇప్పుడు వారు పిట్టల దొర క్యారెక్టర్ చూసారు తెలంగాణలో, వీళ్ళకి పిట్టల దొరసాని క్యారెక్టర్ చూస్తారు. ఇలా ఏం చేసినట్టు 10 ఏళ్ళు బీజేపీ ఒడగొట్టింది ఆమెని పాపం. ఆమె రాజకీయ సమాధి బీజేపీ చేసింది. మరి ఆమె బాధ ఆమెకు ఉంటుంది కదా. ఆమెకి ఇంకా టీఆర్ఎస్ హ్యాంగ్ ఓవర్ పోయినట్టు లేదు, పేరు కూడా టీఆర్ఎస్ పెట్టుకున్నది, ఇంకా హ్యాంగ్ ఓవర్లే బతుకున్నట్టుంది. కేసీఆర్ సార్ పిట్టల దొరైతే కవితక్క పిట్టల దొరసని అనుకుంటా మాట్లాడిండు. గా మధ్యలో కొత్త పార్టీ పెడుతుంది, పేరు డిక్లరేషన్ చేస్తుంది అన్నప్పుడు చూద్దాం అంతే గామకేవలు ఇలువిస్తారు అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు ఏకంగా పిట్టల దొరసని అంటాడు కవితక్కను ధర్మపురి అరవింద్ సార్. మరి ఇప్పుడు పార్టీ పెట్టింది, సరే పార్టీ పెట్టిన కేఏ పార్టీ కూడా పార్టీ పెట్టింది, పార్టీ పెట్టిన మనకు వర్కింగ్ కాదు. కానీ ఏ పార్టీ ప్రజల పట్ల ఆలోచిస్తున్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. పార్టీ ఏ పార్టీ ఈరోజు ప్రజల గురించి ఆలోచిస్తుంది. అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన భారతీయ జనతా పార్టీ ఇస్తున్నది ఈ దేశానికి. 12 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలన నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏ ఒక్క అవినీతి సంఘటన జరగలేదు. పైపెట్టు ఈ రోజు మనం తెలంగాణ చూస్తూ ఉన్నాం. గతంలో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మరి దానికి పుట్టబోయే బిడ్డ పేరు కూడా టీఆర్ఎస్ అంట. వీళ్ళందరూ కూడా ఏం చేశారు, రాష్ట్రాన్ని దోచారు. రాష్ట్రాన్ని దోచుకున్న తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అంటారు, మా మంత్రుల్లో ఒక సగం శాలరీలు ఇస్తారు. ఎన్ని రోజులు ఇస్తారు, ఎంత ఇస్తారు, మీరు దోచుకున్నది ఇస్తే బాగుంటుంది, శాలరీ కాదు మీరు ఇవ్వాల్సింది. బీజేపీ రామచంద్ర సార్ రావు అయితే ఏకంగా కవితక్కను కేఏపల్ సార్ పార్టీతో పోల్చి మాట్లాడిండు. ఆయన పెట్టిన పార్టీ ఏమైంది, ప్రజలు ఎవరి గురించి మాట్లాడుకుంటారు, ఎట్లా మాట్లాడుకుంటారు అని కూడా చెప్పుకొచ్చిండు ఈసారు. 12 ఏళ్ల పాలనల మోదీ సార్ సూపర్ పాలన చేసిండు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎన్ని పార్టీలు పెట్టినా బీజేపీకి ఏం కాదు, ఏం ఒరగది, వచ్చేసారి మళ్ళీ బీజేపీ కుర్చీ మీద కూర్చుంటుందని మాట్లాడుకొచ్చిండు. మరి గులాబ్ పార్టీ వాళ్ళు ఏమైనా తక్కువ ఉన్నారా అంటే వాళ్ళు కూడా జరంత అటు ఇటు అన్నట్టే ఉన్నారు కదా. కవితక్క పార్టీకి సపోర్ట్ చేస్తారంటే అస్సలు లేదు. ఓ ట్విట్టర్లో పోస్ట్ అయితే ఇడిచిర్రు. మార్కెట్లో ఉన్న బ్రాండెడ్ వాటర్ బాటిల్, టూత్ పేస్ట్ల పేరుతోటి డూప్లికేట్లు వచ్చినాయి గుర్తు చేసుకుంటే పోస్ట్ పెట్టిర్రు. కానీ కవితక్క పార్టీ పేరు తీయలే. అయితే ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే, డూప్లికేట్ ఎప్పటికీ డూప్లికేటే అన్నట్టు పోస్టులు చూద్దాం పెట్టిర్రు. అంటే ఇండైరెక్ట్గా కవితక్క పార్టీ పేరుకే సూటి పెట్టినట్టు రీళ్ళు.